కనిపెట్టు. దేవుని చిత్తం కోసం కనిపెట్టు. రేపు కావాల్సింది ఇవాళే కొనుక్కోవడానికి అప్పు చేయకు. నీకు అక్కర్లేని దాని కొరకు ఆ డిస్కౌంట్ పెట్టాడు అక్కడ అని కొనేస్తారండి. అందులో ఇప్పుడు గమ్మత్తైన డిస్కౌంట్లు. బై 4 గెట్ 2. నీకు 6 ఎందుకు? నీకు కావాల్సింది 2. ఆ 6 కొనిపెట్టుకుంటావు, దాంట్లో చోట్లేదు. ఇక్కడేమో అప్ అయిపోయింది. కుక్కర్ కొంటే స్పూన్ ఫ్రీ అన్నారంట, అందుకు కుక్కర్ కొనుక్కొచ్చుకుందంట. స్పూన్ కోసమా? ఇలా పిచ్చి పిచ్చి ఆశలు పెట్టే లోకం ఇది, వ్యాపార లోకం. అరే, నాకు స్పూన్ కావాల్సినప్పుడు దేవుడు ఇస్తాడు, నాకు కుక్కర్ కావాల్సినప్పుడు దేవుడు ఇస్తాడు, నాకు ఏది ఎప్పుడు కావాలో ఆయన ఇస్తాడు. దేవునికి ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నీకు రేపటి గురించి చింతించకండి. ఏ నాటికీడు ఆనాటికి చాలు. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టండి. గర్భఫలం కొరకు కనిపెట్టండి. వివాహం కోసం కనిపెట్టండి. లేదండి, చాలా సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయండి, ఇంకా అమ్మాయికి పెళ్ళి అవ్వదు అని నేనే ఏదో ఒకటి చేసేసానండి, చేసిన తర్వాత ఇట్లా అయిపోయిందని ఏడ్చేవాళ్ళు ఎందరో ఉన్నారు. చాలా వచ్చిపోయారంటే అది దేవుని చిత్తం కాదమ్మా, దిగులు పడకండి. దేవుడికి ప్రార్థన చేసి వీక్షిస్తే దేవుడు తన చిత్తంలో తీసుకొస్తాడు. వివాహాల విషయంలో కనిపెట్టండి, ప్రార్థించండి. గృహాలు మారే విషయంలో కనిపెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువు కొరకు కనిపెట్టండి. ఓర్పుతో కనిపెట్టండి. యజమానుని దాసురాలి చేతిలో యజమానుని వైపు ఎలా చాచిపెట్టి ఎప్పుడు కనికరిస్తుందా అని కనిపెట్టినట్లుగా భూమి ఆకాశములు సృజించిన యెహోవా సన్నిధిలో మనం కనిపెడితే మన అవసరతలన్నీ తీరుస్తాడు. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారో, ఎంత ఎదురు చూస్తారో, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన చేతి కింద అణిగి ఉండండి. సమయోచితమైన సహాయాన్ని చేసే ప్రభువు మనకు ఉన్నాడు. కట్టుకుంటూ ప్రార్థిస్తూ కనిపెట్టుచు ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. నీవు అనుకొనని గడియలో నేను వస్తాను గనుక కాచుకొని ఉండు. మెలకువగా ఉండు, ప్రార్థనతో ఉండు. బైబిల్ అంతటిలో చాలాసార్లు ప్రభువు ఈ విషయం హెచ్చరిస్తూనే ఉన్నాడండి. నేను నా ప్రభువు కొరకు కనిపెట్టుచున్నాను. దావీదు కీర్తనలు మీరు చదివితే అనేకసార్లు అంటున్నాడు, దేవా, నీ సన్నిధిలో నేను కనిపెడుతున్నాను. నీవు నన్ను హెచ్చించే వరకు కనిపెడుతున్నాను. నిన్ను నేను ఎదుర్కొనే వరకు కనిపెడుతున్నాను. నీ రాకడ కొరకు నేను కనిపెడుతున్నాను. కొందరు ఆలస్యం అనుకున్నట్టు ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. ఖచ్చితంగా ఆయన వస్తాడు గనుక ప్రతి క్రైస్తవుడి గురి ప్రభువు మీద ఉండాలి. కనిపెట్టుకోవటం, కాచుకొని ఉండటం. కాచుకోవటం అంటే కనిపెట్టడం అనేది కాదు. కాపాడుకో. నీకున్న భక్తిని, నీకున్న విశ్వాసాన్ని,